ప్రాధాన్యత తరగిపోతూ సంగీతము ప్రాధాన్యంగా లేకపోతే శబ్దము ప్రాధాన్యంగా ఉన్న పాటలకు ప్రాముఖ్యత కాలక్రమంలో లభిస్తుంది. అయినప్పటికీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో ఉన్న కీర్తనల యొక్క ప్రాధాన్యత ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రిస్మస్ ఆరాధనలో ఇలాగున పాలుపంపులు పొందుతూ ఉన్న ఈ సందర్భంలో మీకా గ్రంథపు లేఖన భాగాన్ని ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠముగా తెలియజేయబడిన సందర్భంలో బెత్లెహేము గ్రామమును ఉద్దేశించి రాయబడినటువంటి ఒక కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంది. 133వ కీర్తన. ఓ బెత్లెహేము గ్రామమ, సదేమి లేకయు నీవంద గాఢ నిద్రపై వెలుంగు తారలు కానేమి నిత్య జ్యోతి జ్వలించు నీతమిన్ పెక్కేండ్ల భీతి వాంఛలు ఈ రాత్రి తీరే నీలో అనే కీర్తన ఎంతమందికి వస్తుందో నాకు తెలియదు, కానీ ఈ మీకా గ్రంథపు ప్రవచనము సామాన్యమైనటువంటి బెత్లెహేము గ్రామమునకు ప్రభు అనుగ్రహించినటువంటి ఒక ప్రత్యేకత, ప్రభు అనుగ్రహించినటువంటి ప్రాధాన్యతను ఉద్దేశించి ఫిలిప్ బ్రూక్స్ అనేటటువంటి ఒక దైవజనుడు ఆ కీర్తనను రచించినారు సుమారు 150 సంవత్సరాల క్రితం. ఒకవేళ మన సంఘ విశ్వాసులకు అది వస్తే సంతోషం, లేకపోతే ఒక్క చరణం నేను పాడాలని నేను ఆశిస్తున్నాను. 133వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఓ లిటిల్ టౌన్ ఆఫ్ బెత్లెహేమ్. ఒకవేళ పాడటం వస్తే సంతోషం. ఒక ఫస్ట్ స్టాండ్ నేను ఇంగ్లీష్లో స్టార్ట్ చేస్తాను, ఆ తర్వాత ఈ తెలుగు చరణాన్ని, మొదటి చరణాన్ని. O little town of Bethlehem, how still we see thee lie above thy deep and dreamless lake. The silent stars go by, and in thy darkness light and everlasting light. The hopes and fears of all the earth are met in thee tonight. O Bethlehem, O Gramama, Sademi lekayu, నీవంద గాఢ నిద్రపై వెలుంగు తారలు కానేమి నిత్య జ్యోతి జ్వలించు నీతమిన్ పెక్కేండ్ల భీతి వాంఛలి రాత్రి తీరే నీలో. ఓ బెత్లెహేము గ్రామమ, సదేమి లేకయు నీవంద గాఢ నిద్రపై
నేను చెప్పినట్లుగా 150 సంవత్సరాల క్రితం ఫిలిప్ బ్రూక్స్ అనేటటువంటి ఒక దైవజనుడు ఫిలడెల్ఫియా, అమెరికా దేశంలో పెన్సిల్వేనియా అనేటటువంటి పట్టణంలో, ఫిలడెల్ఫియా అనేటటువంటి రాష్ట్రానికి సంబంధించిన ఆ ప్రాంతంలో యాంగ్లికన్ పాస్టర్గా పనిచేస్తూ ఉన్నారట. వారు 3 సంవత్సరాల క్రితం, అంటే 1865 సంవత్సరంలో యెరూషలేము యాత్ర, హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళి ఆ బెత్లెహేము పట్టణాన్ని, లేకపోతే గ్రామాన్ని, ఆ యొక్క పల్లెటూరిని చూసిన తర్వాత ఆ సంవత్సరం సండే స్కూల్ పిల్లలు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పాట ఆరాధనలో పాడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కీర్తనను రచించిన ఈ మొదటి చరణంలో చాలాసార్లు మనకు తెలుగు పదాలు వాటి యొక్క అర్థము తెలియకపోవటం వల్ల కూడా కాలక్రమంలో తెలుగు సాహిత్యాన్ని, లేకపోతే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను నెమ్మదిగా ప్రక్కన పెడుతూ వచ్చాం. ఈ వచనంలో ఉండేటటువంటి మాటలు చూస్తే, ఓ బెత్లెహేము గ్రామమా సద్దేమి లేకయు. సద్దు అనంటే శబ్దము అనే పదానికి వికృతి. శబ్దము, సద్దు ఒకవేళ తెలుగు ఒకసారి మళ్ళా జ్ఞాపకం చేసుకుంటే, శబ్దమేమీ లేకుండా ప్రశాంతముగా నిద్రపోతూ ఉన్న ఓ బెత్లెహేము గ్రామమా, నీవు నిద్రపోతూ ఉంటే వెలుగుతూ ఉన్నటువంటి తారలు నిత్య జ్యోతితో నీ తల మీద ప్రకాశిస్తున్నాయి, వితౌట్ యువర్ నాలెడ్జ్. ఇందాక స్త్రీల సమాజం వారు కూడా ఒక తారను గురించి పాడుతూ వచ్చారు. ఆ తారను జ్ఞాపకం చేసుకుంటూ ఈ బెత్లెహేము గ్రామం మీద యేసు ప్రభు వారు జన్మించినటువంటి ఆ రాత్రి నిత్య జ్యోతిని జ్వలిస్తూ అంటే నిరంతరాయముగా వెలిగేటటువంటి జ్యోతి. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఒకవేళ నక్షత్రమైన కొంతకాలానికి తన వెలుగును కోల్పోయే పరిస్థితి వస్తుందేమో, కానీ నిత్య జ్యోతి అయినా, లేక లోకమునకు వెలుగైనటువంటి యేసు క్రీస్తు ఎన్నటెన్నటికి తన వెలుగును ప్రసరింప చేస్తూనే ఉంటారు. దాని యొక్క ప్రతిరూపము, దాని యొక్క ప్రభావము ఈ దినం ఈ క్రిస్మస్ ఆరాధనలో కూర్చుంటున్నటువంటి మనందరము కూడా అప్పటికి పెక్కు ఏండ్ల భీతి వాంఛలు, పెక్కు సంవత్సరాలు, అనేక సంవత్సరాలుగా ఇశ్రాయేలీలు లేకపోతే పాలస్తీనా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి యూదులు భయపడుతూ ఉన్నారు. They were in the midst of fears and they were looking forward towards a savior with lots of hope. Once the hopes and fears of all the years are met in thee tonight. ఎన్నో సంవత్సరాల నుంచి ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ప్రకటన గ్రంథాన్ని, లేకపోతే పాత నిబంధన గ్రంథపు చివరి గ్రంథమైనటువంటి మలాకీ గ్రంథాన్ని చివరి గ్రంథముగా తీసుకుని మరలా మత్తయి సువార్త ఆ మధ్య కాలములో 400 సంవత్సరాల ఆ కాలము చీకటి కాలముగా చరిత్రకారులు, బైబిల్ పండితులు భావిస్తూ ఉంటారు. అంటే ద పీరియడ్ బిట్వీన్ ద బుక్ ఆఫ్ మలకాయ్ అండ్ ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ, ఈ 2 గ్రంథాల మధ్య సుమారు 400 సంవత్సరాల కాలము చీకటి కాలం. ఇశ్రాయేలీయుల చరిత్రలో ఇక వారిని తుడిచిపెట్టేయాలి
అని శత్రు రాజ్యాలు ఎదురు చూస్తున్నటువంటి దినాలు. సో ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేలీలు అయినటువంటి వారు, పాలస్తీనాలో నివసిస్తున్నటువంటి దేవుని ఏర్పాటు జనాంగమైనటువంటి ప్రజలు ఒక ప్రక్క భయముతో, ఇంకొక ప్రక్క నిరీక్షణతో, భీతి, వాంఛ, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ ఎదురు చూపు ఆ రాత్రి బాలుని యొక్క జన్మ ద్వారా ఆ వాంఛలన్నీ ఈ రాత్రి నీలో తీరినాయి. The hopes and fears of all those 400 years are met in thee tonight. ఈ రాత్రి నీ జన్మ ద్వారా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ ఎదుర్కోలు, ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఆ ఆశ ఈ రాత్రి నీలో తీరిపోయింది. ఓ బెత్లెహేము గ్రామమా అని చెబుతూ ఫిలిప్ బ్రూక్స్ అనేటటువంటి ఆ దైవజనుడు ఆ బెత్లెహేము గ్రామాన్ని ఉద్దేశించి రాసినటువంటి అద్భుతమైనటువంటి కీర్తన అది. సండే స్కూల్ పిల్లలు ఆదివారపు ఆరాధనలో పాడటానికి రచించబడిన ఆ కీర్తన 150 సంవత్సరాల తర్వాత స్టిల్ టుడే వి డు సింగ్. దూతపాట పాడుడి అట్లాంటిదే ఆ కీర్తన కూడా. చార్ల్స్ వెస్లీ గారు మెథడిస్ట్ సంఘానికి సంబంధించినటువంటి దైవజనుడు. చార్ల్స్ వెస్లీ అండ్ జాన్ వెస్లీ మనకు తెలుసు, నాకు పాడుకున్నాం. ఎనీవే, సో కీర్తనలు వాటి యొక్క చరిత్ర, వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇట్స్ ఎన్ అన్ఎండింగ్ స్టోరీ, ఇట్స్ ఎన్ అన్ఎండింగ్ గాడ్స్ ప్రావిడెన్స్. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తము అనంతముగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ మీకా గ్రంథపు లేఖన భాగాన్ని ఒకవేళ మనము చదవటానికి ప్రయత్నం చేస్తే, తెరిచి ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తే, మీకా గ్రంథం 5వ అధ్యాయం 766వ పేజీలో మనకు కనిపిస్తుంది. పేజ్ 766 పాత నిబంధనలో. మీకా ప్రవక్తల గుంపులో ప్రముఖమైనటువంటి వ్యక్తి. మనకు తెలుసు లేఖన భాగాలు, లేకపోతే యేసుక్రీస్తు జన్మను గుర్చినటువంటి ప్రవచనాలు క్రీస్తు పూర్వము ఎన్ని సంవత్సరాల క్రితం అని అంటుంటారు? 800 సంవత్సరాల క్రితము చెప్పబడ్డాయి. 8th century BCE, క్రీస్తు పూర్వము 8వ శతాబ్దానికి సంబంధించినటువంటి ప్రవచనాలు. ముఖ్యముగా నలుగురు ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్తలు 8వ శతాబ్దానికి చెందినటువంటి వారు ఉన్నారు. 8వ శతాబ్దానికి చెందినటువంటి ప్రవక్తలు నలుగురు ఉంటారు. వారిలో 2 ఆమోసు, హోషేయ. వారు తొలి తరానికి చెందినటువంటి వారు, అంటే 8వ శతాబ్దపు తొలి సంవత్సరాలకు చెందినటువంటి వారు. తదుపరి కాలానికి చెందినటువంటి వారు యెషయా, మీకా. అంటే 8వ శతాబ్దపు కాలములో ఇశ్రాయేలీయులను ఉద్దేశించి, లేక యూదా ప్రజలను ఉద్దేశించి దేవుని పక్షముగా మాట్లాడినటువంటి వ్యక్తులలో చివరివాడు మీకా. అసలు చాలాసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ ఇశ్రాయేలీయులు ఎవరు, యూదా ప్రజలు ఎవరు అనేటటువంటి ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. చదువుకున్నటువంటి వాళ్ళకు కొంత అవగాహన ఉండొచ్చు, కానీ దాని గురించి కొద్ది పరిచయాన్ని నేను జ్ఞాపకం చేసి ఈ మీకా గ్రంథములో బెత్లెహేమును గురించినటువంటి ఆలోచనలు మీతో పంచుకోవాలని నేను ఆలోచన చేస్తున్నాను. మనకు తెలుసు, పరిశుద్ధ గ్రంథము ఒక యాత్ర చేస్తున్నటువంటి ప్రజల యొక్క ప్రయాణపు ప్రాతినిధ్యం. ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ ఎ పీపుల్ హూ ఆర్ జర్నీయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నారు. నిర్గమకాండంలో ప్రారంభమవుతుంది. దేవుడు మోషేను నాయకునిగా పిలిచి, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు
బాధపడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. వారిని నీ నాయకత్వంలో ఈ ఐగుప్తు బానిసత్వములో నుండి పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలోనికి, కనాను దేశంలోనికి నువ్వు నడిపించు. సో ఇట్స్ ఎ జర్నీ of a group of people who were selected and chosen by God to be his own people. ఇంకా ముందుకు వెళితే అబ్రహాము వారసులుగా ఉన్నారు. సో ఇశ్రాయేలీలు మోషే యొక్క నాయకత్వంలో ప్రయాణము ప్రారంభించిన తరువాత వారి చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలను చూసి వారికి ఏమనిపించిందంటే, మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుంటుంది. దేవునికి కష్టం అనిపించింది. నేను మీకు రాజుగా ఉన్నాను, మిమ్మలను నడిపించడానికి న్యాయాధిపతులను, ప్రవక్తలను సమయానుకూలంగా మీకు పంపిస్తూ ఉన్నాను. మీరు రాజు కావాలి అని కోరుకోవడం ద్వారా నన్నే తిరస్కరించారు. సమూయేలు కాలంలో జరిగినటువంటి సంఘటనలు అని చెప్పి, సరే మీ కోరికను నేను ఎందుకు తిరస్కరించాలి, మీరు రాజును కోరుకుంటున్నారు. సో దానికి గాను సౌలును ఈ ప్రయాణం చేసి వెళ్ళినటువంటి ఆ ప్రజలకు దేవుడు వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత రాజును ఏర్పాటు చేశారు. సౌలు తదుపరి దావీదు, ఆ తదుపరి సొలొమోను. క్లుప్తంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం విశ్లేషణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఆ ముగ్గురు రాజులు ఇశ్రాయేలీలను పాలన చేశారు. 12 గోత్రములకు చెందినటువంటి ఆ ప్రజలు ఎన్నో లక్షల మంది. సొలొమోను తర్వాత రాజ్యము 2గా చీలిపోయింది. 10 గోత్రములు ఉత్తర రాజ్యముగా, 2 గోత్రములు దక్షిణ రాజ్యముగా మిగిలిపోయాయి. సో ఉత్తర దేశంలో లేకపోతే ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఇశ్రాయేలు అని, దక్షిణ భాగంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని యూదా అని పిలుస్తూ వచ్చారు. సో ఉత్తర రాజ్యాన్ని కొంతమంది రాజులు పరిపాలన చేశారు, సొలొమోను కుమారులలో ఒకరు. దక్షిణ రాజ్యాన్ని కొంతమంది పరిపాలన చేశారు. కొంతకాలం అయిన తర్వాత ఉత్తర రాజ్యము శత్రువుల చేతులలోనికి వెళ్ళిపోయింది. ఇంకొంతకాలమైన తర్వాత దక్షిణ రాజ్యము శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ కాంటెక్స్ట్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను కనుక మీకా గ్రంథములోనికి వచ్చేసరికి మనం గుర్తు చేసుకోవాల్సింది, రాజ్యము 2గా చీలిపోయింది. కొంతమంది ప్రవక్తలు ఉత్తర రాజ్యములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను ఉద్దేశించి దేవుని పక్షముగా దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఉత్తర రాజ్యానికి సమరయ ముఖ్య పట్టణము, దక్షిణ రాజ్యానికి యెరూషలేము ముఖ్య పట్టణము. నేను మొదట చెప్పినటువంటి 2 ప్రవక్తలు ఆమోసు, హోషేయ ఉత్తర రాజ్యానికి ప్రాథమికంగా దేవుని పక్షముగా ప్రవచనాలు చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దక్షిణ రాజ్యమైనటువంటి యూదా రాజ్యానికి యెషయాను, మీకాను ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని సందర్భాలు మీరు ఒకవేళ సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథము వీటిని చదువుతూ ఉంటే, దినవృత్తాంతాల గ్రంథములు చదువుతూ ఉంటే, ఇశ్రాయేలీలను పరిపాలించిన రాజు, యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజు అని మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మీకా దక్షిణ ప్రాంతమునకు చెందినటువంటి ప్రవచనాలు లేక యూదా ప్రాంతమునకు సంబంధించినటువంటి ప్రజలను ఉద్దేశించి ఆయన దేవుని పక్షముగా మాటలు తెలియజేస్తున్నాడు. ఒకవేళ మీకా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చదవడానికి ప్రయత్నం చేస్తే మీకు కొంత నేను చెప్పినటువంటి మాటలు అవగాహనలోనికి వస్తాయి అని నేను అనుకుంటున్నాను. మీకా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మోరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. చూడండి మీరు ఇక్కడ 2 ప్లేసెస్, షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు. షోమ్రోను అనే తెలుగు పదము ఇంగ్లీష్లో సమరయ,
నార్దర్న్ కింగ్డమ్ అంటాం. షోమ్రోను అన్న సమరయ అన్న ఒకటే. సో మీకాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఎవరిని గురించి చెప్పబడుతూ ఉన్నది అని అంటే షోమ్రోను గురించి, యెరూషలేమును గురించి, అంటే ఉత్తర రాజ్యమును గురించి, దక్షిణ రాజ్యమును గురించి నా పక్షముగా నిలవబడి నీవు మాటలు తెలియచేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి మాట. యెషయా గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే అక్కడ కూడా మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడకు యెషయాకు కలిగిన దర్శనం. ఇది ఇంకా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథమును గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజుల పాలనను, రాజుల యొక్క పేర్లను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రవక్త. ఉజ్జియా రాజు, యోతాము రాజు, ఆహాజు, హిజ్కియా, ఈ 4 రాజులు యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న దినాలు. వీళ్ళు యూదా రాజులు, వీరు యూదాను పరిపాలన చేస్తున్నారు. యూదా అనగానే దక్షిణ రాజ్యము. యూదాకు ముఖ్య పట్టణము యెరూషలేము. సో ఆమోజు కుమారుడకు యెషయా గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రత్యేకముగా దక్షిణ రాజ్యమైన యూదాను గురించినటువంటి ప్రవచనాలు దేవుని పక్షముగా మాట్లాడి ఉన్నారు అని. అదే మీకాను గురించి మనం ఆలోచన చేస్తే ఒక ప్రక్క షోమ్రోను గురించి, మరొక ప్రక్క యెరూషలేమును గురించి, అంటే 2 రాజ్యములను గురించి దేవుని పక్షముగా నిలువబడి మాట్లాడినటువంటి వ్యక్తిగా మీకా ఉన్నాడు. ఈ గ్రంథాలు మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి ఆ భాగాలను చరిత్రకారులు జ్ఞాపకం చేస్తున్న సందర్భాన్ని ఆలోచన చేస్తే 8వ శతాబ్దపు చివరి దినాలలో, అంటే క్రీస్తు పూర్వము 721-22 సంవత్సరాలలో ఉత్తర రాజ్యము శత్రువుల చేతుల్లోనికి వెళ్ళింది. అంటే మీకా ప్రవచించినటువంటి దినాలు, లేక యెషయా ప్రవచించినటువంటి దినాలలో ఉత్తర రాజ్యము అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి, రాజ్యము స్థిరముగా లేనటువంటి పరిస్థితులలో ఉన్నది. ఆ దినాలలో మీకా ప్రవచించారు. ముఖ్యంగా శత్రువులు యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేస్తూ ఉన్నటువంటి సందర్భము, యెరూషలేమును పరిపాలన చేస్తున్నటువంటి రాజును కర్రతో చంప మీద కొడుతూ ఉన్నటువంటి ఆ సందర్భములో మీకా ప్రవచిస్తూ ఉన్నాడు. అదే మనం చదువుకున్నటువంటి 5వ అధ్యాయపు సందర్భము. 5వ అధ్యాయపు సందర్భం ఏమిటంటే సమూహములుగా కూడుదానా అనే మాట మనం విన్నాం. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. ట్రూప్స్ అనేటటువంటి మాట వినపడుతుంది. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము అంటే యెరూషలేము పట్టణమును గురించి మీకా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ఎన్సిసిలో లేక పోలీస్ డిపార్ట్మెంట్ అనే మాటను మనం అవగాహన చేసుకోవాలి అంటే యెరూషలేము పట్టణాన్ని ఉద్దేశించి మీకా ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. గ్యాదరింగ్ ట్రూప్స్ అంటే అలర్ట్గా ఉండండి, మీ మిలిటరీని రెడీ చేసుకోండి. శత్రువు మన పట్టణమును ముట్టడి వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎనిమి మనలను సరౌండ్ చేయడానికి, సీజ్ చేయడానికి, తన కంట్రోల్లోనికి తీసుకొని రావడానికి ప్రయత్నము చేస్తుంది. అంత మాత్రమే కాదు, వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచూ ఉన్నారు. న్యాయాధిపతి అంటే న్యాయమును ప్రకటించేటటువంటి వ్యక్తి. పాత నిబంధన కాలంలో రాజే న్యాయాధిపతిగా, రాజే ఆర్థిక అలాగనే పారమార్థికమైనటువంటి గురువుగా కూడా ఉన్నాడు. రాజు వాజ్ అన్ అనాయింటెడ్ పర్సన్. దేవుని పక్షముగా, ప్రజల పక్షముగా, రాజ్య పక్షముగా ఏకైక ప్రతినిధిగా న్యాయాధిపతి ఆయనే రాజు, ఆయనే యాజకుడు, ఆయనే ప్రవక్త. ప్రాఫిట్, ప్రీస్ట్ అండ్ కింగ్, 3 భిన్నమైనటువంటి బాధ్యతలు
రాజు నిర్వర్తించేటటువంటి వాడు. ఆ మూడు కూడా యేసు ప్రభువులో నెరవేర్చబడ్డాయి అని హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎనివే ఆ కాంటెక్స్ట్ లోకి వెళ్ళటం లేదు, కానీ ఇక్కడ ఇశ్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచు ఉన్నారు. ఇంగ్లీష్లో అయితే కర్ర అనే స్థానంలో రాడ్ అనేటటువంటిది వాడబడింది. అంటే దే వర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు బీట్ ద రూలర్ విత్ అ రాడ్. అంటే శత్రువులు ఎంత ప్లాన్ ప్రకారం, ప్రణాళిక ప్రకారం యెరూషలేము పట్టణాన్ని దాడి చేయడానికి, ధ్వంసము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ సందర్భాన్ని మీకా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇమాజిన్, ఒక ప్రక్క శత్రువు మనలను తన స్వాధీనంలోనికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకొక ప్రక్క విడుదలకు సంబంధించినటువంటి ప్రవచనము మీకా మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి కాంటెక్స్ట్లో ఓ బెత్లెహేము ఎఫ్రాతా, ఓ బెత్లెహేము ఎఫ్రాతా, నీలో నుండి నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి రావటానికి సిద్ధముగా ఉన్నాడు. సో ఒక ప్రక్క శత్రు సైన్యము రాజ్యమును చుట్టూ కబళించి వేసి న్యాయాధిపతిని కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక ప్రక్క స్వల్ప గ్రామమైనటువంటి బెత్లెహేము గురించి మీకా మాట్లాడుతూ, నిన్ను నీవు రక్షించుకోవడానికి నీకేమీ ట్రూప్స్ లేవు, చాలా ఇన్సిగ్నిఫికెంట్ విలేజ్, ఇన్సిగ్నిఫికెంట్ గ్రామం, ఊరు పేరు ప్రఖ్యాతులు లేనటువంటి గ్రామము. రెండు రకాలైనటువంటి వివరాలు చెప్తూ ఉంటారు. బెత్లెహేము అనేటటువంటిది యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనంలో ఒకటి కనిపిస్తుంది. యెహోషువ గ్రంథం 192 పేజీ నేను చదివి వినిపిస్తాను. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదల, బెత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను. ఇవి జెబూలూను ప్రాంతమునకు సంబంధించినటువంటి గ్రామములలో ఒక బెత్లెహేము అనేటటువంటిది ఉంది. అది మనం గుర్తు చేసుకోవాలి. సో దాని నుంచి డిఫరెన్షియేట్ చేయడానికి యూదా ప్రాంతములో ఒక బెత్లెహేము, జెబూలూను ప్రాంతంలో మరి ఒక బెత్లెహేము, ఈ రెండింటిని వేరు చేయడానికి ప్రవక్త చాలా స్పష్టముగా బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము, నీవు ఇన్సిగ్నిఫికెంట్ గా ఉన్నటువంటి ఒక విలేజ్ అయినప్పటికీ నీకు ప్రభువు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును అనుగ్రహిస్తూ ఉన్నారు. యెరూషలేముకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతము ఈ బెత్లెహేము అనేటటువంటిది. అది ఎఫ్రాతా అనేటటువంటి పేరుతో కూడా, బెత్లెహేము ఎఫ్రాతా అనేటటువంటి 2 పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. మెస్సయ్య ఈ స్థలములో నుండి రానయున్నాడు అనేటటువంటి ఆ మాటను యూదావారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. అంటే ఒక ప్రక్క యెరూషలేము శత్రు సైన్యము చేత ఆ పట్టణము ధ్వంసము చేయబడడానికి సిద్ధముగా ఉన్నది. బెత్లెహేము ఎలాంటి సైన్య రక్షణ లేకపోయినప్పటికీ, ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్ అయినప్పటికీ నీ దగ్గర నుండి ఇశ్రాయేలీయులను ఏలబోయేటటువంటి ఒక వ్యక్తి నీలో నుండి రాబోతూ ఉన్నాడు అనే ధైర్యముతో కూడినటువంటి ప్రవచనాన్ని మీకా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనం ఎంత ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ లో ఉండాలని ప్రయత్నం చేసినప్పటికీ శత్రువు మన మీద దాడి చేయడానికి అవకాశం ఉన్నది. కానీ మనం ఎంత సామాన్యమైనటువంటి వ్యక్తులమైనా మనలను దేవుడు ఒక సాధనముగా వాడుకోనన్నాడు అని బెత్లెహేమును గురించినటువంటి ఈ ప్రవచనము ద్వారా మీకా ప్రపంచానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదొక అద్భుతమైనటువంటి సంఘటన. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, ప్రాముఖ్యమైనటువంటి స్థలాలలో ఉంటేనే, ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతలలో ఉంటేనే
మనలను ప్రజలు గుర్తిస్తారని మనం అనుకుంటాం. బట్ చాలా సందర్భాలలో అతి సామాన్యమైనటువంటి వ్యక్తులు, చిన్న చిన్న పరిచర్యలో సహాయం చేసేటటువంటి వ్యక్తులను దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడని నేను అనుకుంటుంటాను. ఒక పండితుడు ఏమంటాడంటే, చిన్న చిన్న విషయాల్లో సహాయం చేసేటటువంటి వ్యక్తులే దేవునికి ఇష్టమైన సాధనాలు అంటాడు. చిన్న చిన్న పనులలో దేవుని సన్నిధిలో సహాయం చేసేటటువంటి వ్యక్తులే దేవునికి ఇష్టమైనటువంటి సాధనాలు అని అంటారు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ తలాంతు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఇందాక పాడినటువంటి విమెన్స్ సమాజం లాగా, స్త్రీల సమాజం లాగా పాడగలిగినటువంటి వ్యక్తులు కాకపోవచ్చు, లేకపోతే మ్యూజిక్ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళము కాకపోవచ్చు. కానీ ప్రభువు కోసం ఏదైనా ఒక చిన్న పని చేయగలిగినట్లయితే దానిని దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని గుర్తించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారని నేను మీ ముందు జ్ఞాపకం చేస్తున్నాను. నా గురించినటువంటి మాటలు ఒకటి నేను చెప్తాను. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా దైవజనులుగా, అభిషిక్త దైవజనులుగా పరిచర్య చేసి దేవుని సన్నిధిలో ఉన్నారు. మా అమ్మ నాకు సండే స్కూల్ టీచర్. చిన్నపిల్లలకు పరిచర్య చేయటం అంటే మా అమ్మకు చాలా ఇష్టం. ఆవిడ చాలా కాలం సండే స్కూల్ పరిచర్యను చేసిన తర్వాత 1980వ సంవత్సరం 1980స్లో ప్రపంచ బ్యాప్టిస్ట్ సమ్మేళనం, వరల్డ్ బ్యాప్టిస్ట్ అలయన్స్ అంటారు, BWA. ఆ అలయన్స్లో ఒక ప్రతినిధిగా భారతదేశం తరఫున వెళ్ళటానికి వారికి అవకాశం కలిగింది. ఆ దేశానికి వెళ్ళటానికి, కెనడా దేశానికి వెళ్ళటానికి వారికి అంత స్తోమత లేదు. కానీ వారు చెప్పినటువంటి ఆ మాటలు నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. కెనడా దేశంలో టొరంటోలో ఉన్నటువంటి ఒక సండే స్కూల్ విద్యార్థుల సమూహము వారు కెనడాకు వెళ్ళటానికి, మళ్ళీ వెనుకకు రావడానికి అయ్యేటటువంటి టికెట్ను భరించారు అని చెప్తూ ఉంటారు. సాధారణంగా పరిచర్య చేసినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక పని చేసినప్పుడు తిరిగి ఏదైనా ప్రతిఫలం దొరుకుతుంది అని అనుకుంటేనే మనం పనిచేయడానికి ఇష్టపడతాం, ఇంక్లూడింగ్ పాస్టర్స్, ఇంక్లూడింగ్ మినిస్టర్స్. సేవకుల మీద ఉన్నటువంటి ఒక పెద్ద విమర్శ ఏంటంటే, ఎవరైతే ఎక్కువ కానుకిస్తూ ఉంటారో అక్కడికి వెళ్తూ ఉంటారు. లేకపోతే ఏ చర్చిలో అయితే మంచి అవకాశాలు దొరుకుతుంటాయో అక్కడికి వెళ్తూ ఉంటారు. మా అమ్మ చెప్తూ ఉండేవారు, చిన్న బిడ్డలకు నేను చేసినటువంటి పరిచర్య, చిన్న బిడ్డలు సాధారణంగా మన దేశపు కాంటెక్స్ట్లో నథింగ్ దే కెన్ గివ్ యాజ్ అన్ ఆఫరింగ్. వాళ్ళు చిన్న చిన్న అర్పణలు దేవునికి తీసుకొని వస్తారు. బట్ కెనడాలో దట్స్ ఎ బిగ్ థింగ్. వారు చెప్పినటువంటి ఆ మాట, ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ టొరంటో, ఆ టొరంటో పట్టణానికి వారు 80స్లో ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇంటిలో గెస్ట్లుగా ఉంచుకోవడానికి ఆ ప్రతినిధులను, ఆ సండే స్కూల్ పిల్లలను అడిగినప్పుడు ఒక అమ్మాయి లేచి మా అమ్మను వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటానని అడిగిందంట. అండ్ యూనో ఆ సండే స్కూల్ బిడ్డ టొరంటో పట్టణపు మేయర్ గారి మనవరాలు. So imagine, okay, insignificant person like my mother got an opportunity not only to travel to Canada, but to stay as a guest in the first person's house of Toronto. Toronto mayor గారి యొక్క ఇంటిలో గెస్ట్గా ఉండడానికి ఒక అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు. దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో, లేక దేవుణ్ణి ఆరాధన చేసేటటువంటి వారముగా ఉండే మనము
ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి మనకు ఏదో లాభం వస్తుందని, లేకపోతే చర్చ్కి వెళ్తే నాకు ఏదో బెనిఫిట్ వస్తుందని కాదు చర్చ్కి రావాల్సింది. నేను చర్చ్కి ఏమైనా చేయగలుగుతానా? ఒక 3 years బ్యాక్ నేను మదనపల్లి ఏరియాలో పరిచర్య చేయడానికని ఒక గ్రూప్ ఆఫ్ పాస్టర్స్ని తీసుకుని వెళ్ళాను. అక్కడ ఒక పాస్టర్ గారు మా ముందు ఒక అద్భుతమైనటువంటి సవాలు వేశారు. సవాలు ఉంచారు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఏ స్థలములో పరిచర్య చేయడానికి దేవుడు నన్ను పంపించినా నేను వేసుకునే ఒక ప్రశ్న, ఈ సంఘానికి నేనేమి చేయగలను? దేవుడు నా నుంచి ఈ సంఘానికి ఏమి చేయాలని ఆశిస్తూ ఉన్నారు. ఒకవేళ సేవకులు అలాంటి ప్రశ్న వేసుకుంటే, సేవకులు పరిచర్య చేసేటటువంటి వాళ్ళు, వాట్ ఈస్ ఇట్ దట్ గాడ్ వాంట్స్ మీ టు డూ ఫర్ దిస్ పర్టిక్యులర్ చర్చ్ అనే ప్రశ్నలు వేసుకోగలిగినట్లయితే, లేకపోతే విశ్వాసులుగా నేను ఈ చర్చ్కి వస్తున్నానంటే వాట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ టు గాడ్, దేవునికి నేను ఇచ్చేటటువంటి నా స్పందన ఏంటి, నా వైపు నుంచి నేను దేవునికి ఏమి ఇవ్వాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నాకు ఇంత ఇచ్చాడు కదా. చాలాసార్లు నిలబడి మనం సాక్ష్యం చెప్తూ ఉంటాం. దేవుని యొక్క ఉచిత కృపను బట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు నన్ను కాపాడాడు, నిజమే. బట్ ఇన్ రిటర్న్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ టు గాడ్? దానికి ప్రతిగా నీవు దేవునికి ఏమి చేయాలి అని ఆశపడుతూ ఉన్నావు? దానికి ప్రతిగా నీవు దేవునికి ఏమి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నావు? చిన్న చిన్న అవకాశాలు మనకు వచ్చినప్పుడు వాటిని మనము పట్టుకోగలిగినట్లయితే తదుపరి దినాలలో పెద్ద అవకాశాలు వస్తాయి. చాలాసార్లు పెద్ద ఆపర్చునిటీస్ కోసం మనం ఎదురు చూస్తూ చిన్న వాటిని వదిలిపెట్టడం వల్ల వీటిని సహితము మనం కోల్పోయేటటువంటి పరిస్థితిలో ఉంటాం. సో బెత్లెహేము గురించినటువంటి ఆలోచన చాలా చక్కగా తెలుగులో వాడబడినటువంటి పదజాలం. ఇంగ్లీష్లో అయితే లిటిల్ అని స్మాల్ అని ఉంటుంది, బట్ తెలుగులో స్వల్ప గ్రామము, హైలీ ఇన్సిగ్నిఫికెంట్ సైజ్. మేబీ 1000 పీపుల్ ఉన్నారేమో. యేసుప్రభు వారు ఆ గ్రామంలో జన్మించేటటువంటి సమయానికి ఇదే బెత్లెహేముకు సంబంధించినటువంటి వ్యక్తి యెష్షయి కుమారుడగు దావీదు బెత్లెహేమీయుడు. దావీదు వంశములోను గోత్రములోను యేసుప్రభు వారు పుడతారు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉండేటటువంటి ప్రవచనము దావీదు వంశములోను గోత్రములోను మాత్రమే కాకుండా దావీదు పుట్టినటువంటి పట్టణములో సహితము యేసుప్రభు వారు జన్మించారు అనేటటువంటి విషయము ఈ ప్రవచనంలో నుండి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు వంశములోను గోత్రములోను మాత్రమే కాక దావీదు పెరిగినటువంటి పట్టణంలో యేసుప్రభు వారి యొక్క ఆ జన్మను గురించినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, we know the end of the story today, therefore we can always go back and get things connected. ఈ రోజు స్టోరీ యొక్క చివరి భాగం మనకు తెలుసు కాబట్టి వెనుకకు వెళ్ళి ఆలోచన చేయగలుగుతాం. బట్ నోబడీ న్యూ 800 సంవత్సరాల క్రితము రక్షకుడు జన్మించనున్నాడు అనే విషయము ఒక ప్రవక్త చెప్తూ ఉంటే అది చాలా హాస్యాస్పదముగా అనిపించుండవచ్చు ఇశ్రాయేలీయులైనటువంటి వారికి. ఇంకొక మాట చూసుకుంటే 2వ వచనపు లేటర్ పార్ట్లో పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. From eternity to eternity. పత్రిక పాఠాన్ని మనం చూసుకుంటే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటుందంటే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే పూర్వకాలం నుండి ఉన్నటువంటి వాడు. ఇన్ అదర్ వర్డ్స్, యేసు ప్రభు వారు బెత్లెహేములో జన్మించక ముందు నుండి ఉన్నటువంటి వ్యక్తి. ఆ మాట మనకు కనబడుతుండే ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు, ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ. యోహాను సువార్త 1వ అధ్యాయపు భాగం కూడా అదే మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం
వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే. వాక్యము దేవుడే ఉండడం ఏంటి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆదికాండము తొలి అధ్యాయాలలో ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అనే మాట. ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. మాటకున్నటువంటి శక్తి ఆ వాక్యమే. ఆ వాక్యే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడై 14వ వచనంలో ఉండేటటువంటి మాట. ఆ వాక్యము శరీరధారి అయి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. అంటే ఆ వాక్కు మనకు శరీర రూపములో మన మధ్యకు వచ్చినటువంటి సంఘటన పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు అని అంటే ఆది కాండములో కనిపించినటువంటి ఆ దేవుడే. హెబ్రీ పత్రికలో పూర్వకాలమందు నానా విధములుగా తన ప్రవక్తలతో మాట్లాడినటువంటి దేవుడు మిగతా ప్రవక్తల గురించి హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు. తన ప్రవక్తల ద్వారా, తన ప్రవక్తలతో, పితరులతో మాట్లాడిన దేవుడు. ఆయన జన్మ జరగక ముందు ప్రవక్తలను తన ప్రతినిధులుగా పంపించారు, పితరులను తన ప్రతినిధులుగా పంపించారు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని పితరులను గురించి పాత నిబంధనలో మనం ప్రార్థనలు చూస్తూ ఉంటాం. వారి ద్వారా దేవుడు మాట్లాడి ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కుమారుని ద్వారా ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ప్రవక్తలను గురించి మనం ఆలోచన చేస్తే, యాజకులను గురించి మనం ఆలోచన చేయడం ప్రారంభిస్తే, దేవుడు తన ప్రజలతో మాట్లాడి ప్రత్యేకించినటువంటి విధానం జ్ఞాపకం చేసుకుంటే, ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ ని సిగ్నిఫికెంట్ పొజిషన్స్ కి, సామాన్యమైనటువంటి ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానము చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనములో ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉన్నటువంటి మోషే చేస్తూ ఉన్నటువంటి పని ఏంటో తెలుసా మీకు? నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుతూ ఉన్నాడు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుతూ ఉంటే మోషేను పిలిచాడు. నీవు ఈ గొర్రెలు మేపుతున్నావు, నీకు కావలసినటువంటి అనుభవం నీకు ఎప్పటికే లభించింది. నా ప్రజలను నీవు మేపడానికి సిద్ధముగా ఉండవలసిన అవసరం ఉన్నది అని 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులను మరి ఒక రాజు కోసం ఎదుగుతూ ఉన్నారని నాకు నేను జ్ఞాపకం చేశాను. రాజు కోసం వెతుకుతూ ఉంటే సమూయేలు దేవుని చేత స్పందించబడినటువంటి ప్రవక్తగా వెతుకుతూ ఉన్నాడు. 17వ వచనం చూడండి. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, సౌలు సమూయేలునకు కనబడగానే దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి. He is the person that I am telling you. ఇతడే నేను నీతో చెప్పిన మనిషి. ఇదిగో ఇతడే నా జనులను ఏలును. సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం. సౌలుకు తెలుసు తన యొక్క పరిస్థితి ఏంటో అన్నది. ఆ కింద ఉంటాయి చూడండి, 21వ వచనంలో సౌలు ఏమంటున్నాడు చూడండి. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా, నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో సౌలు ఏం చెప్తున్నాడంటే, హౌ ఇన్సిగ్నిఫికెంట్ ఐ యామ్. నా ట్రైబ్ ఎంత సామాన్యమైనటువంటి
నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులైనటువంటి వారు. నీవేంటి నేను రాజుగా ఉంటానని అంటున్నావు? తదుపరి జరిగినటువంటి ఆ చరిత్ర మనకు తెలిసినటువంటిదే. ఇలాగున పాత నిబంధన గ్రంథములో దావీదును జ్ఞాపకం చేసుకుంటే గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు, కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి మరి యేసు ప్రభు వారికి కజిన్ అయినటువంటి యోహాను యొక్క తండ్రిని జ్ఞాపకం చేసుకుంటే జకర్యా చాలా కాలము బిడ్డలు లేనటువంటి వారికి దేవుడు ఒక వాగ్దానాన్ని అనుగ్రహించి, మరియను జ్ఞాపకం చేసుకుంటే వివాహము కాకుండా అప్పటికే వాళ్ళు మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, రానైనటువంటి మెస్సియా గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మరియా ఆ మెస్సియా నీ గర్భములో నుండి రానయ్యాడు అని తెలిపినప్పుడు ఆశ్చర్యపోయింది. మరొక ప్రక్క నీ దాసురాలను ప్రభువు నీ దాసురాలను నీవు చెప్పినట్లే జరుగునుగాక. అంటే సామాన్యమైనటువంటి ప్రజలను దేవుడు వాడుకున్నటువంటి విధానము, దేవుడు వినియోగించుకున్నటువంటి విధానము. పౌలుల గురించి ఆలోచన చేస్తే ఆయన గురించి చాలా హైగా చెప్తూ ఉంటారు, కానీ తిమోతికి పౌలు తన గురించి తాను చెప్పుకుంటూ ఏమంటాడంటే, నేను చాలా దౌర్భాగ్యుడను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు తిమోతికి రాసినటువంటి ఆ మొదటి పత్రికలో 12వ వచనాన్ని మనము చూస్తే, పూర్వము పౌలు అంటున్నాడు, నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను. చాలు, నేను దోషకుడను, నేను బ్లాస్ఫీమ్ చేశాను, నేను వైలెంట్గా బిహేవ్ చేశాను, క్రైస్తవులైనటువంటి వారిని హింసించాను, కొంతమందిని చంపించాను, నేను హానికరుడను. పౌలు నేను గమలియేలు పాదముల దగ్గర చదువుకున్న ఒక నిష్ఠ కలిగినటువంటి యూదుడను అని చెప్పడం లేదు, కానీ పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. హింసించాను, దూషించాను, హాని చేశాను. కానీ అలాంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినటువంటి నన్ను బలపరచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనైనాను. నన్ను బలపరచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు. చాలాసార్లు క్రిస్మస్ అనగానే ఏమనుకుంటారంటే విందు, భోజనము, కొత్త బట్టలు, ఇంకో కొంతమంది వీలైనంత వరకు కడుపు నిండా ఆ పానీయము సేవించి ఇదే క్రిస్మస్ సెలబ్రేషన్ అనుకుంటారు. వెస్టర్న్ కాంటెక్స్ట్ లో డ్రింకింగ్. Unfortunately, I have seen a person today even in this church who came drunk. Very sad. క్రిస్మస్ అంటే క్రీస్తు నాలో జన్మించడం. ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్ అయినటువంటి నన్ను ఆయన ఒక సాధనముగా వాడుకోవడానికి ఇష్టపడితే నా సంసిద్ధతను నేను తెలియచేయటం. అంతేగాని నూతనమైనటువంటి వస్త్రాలు, నూతనమైనటువంటి భోజనాలు, నూతనమైనటువంటి స్నేహితులు విచ్చలవిడిగా తిరగడం ఎందుకు? క్రైస్తవ్యానికి ఇలాంటి విమర్శ ఈ దినాల్లో వస్తున్నది. అసలు నిజంగా యేసు ప్రభువారు డిసెంబర్ 25నే పుట్టారా? ఇట్లాంటి చర్చలు జరుగుతున్నటువంటి కాంటెక్స్ట్ లో అసలు క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది చేసుకోవాలా అని మాట్లాడుకుంటున్నటువంటి కాంటెక్స్ట్ లో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, నీ హృదయంలో నేను జన్మించాలని ఆశపడుతూ ఉంటే నీవు ఇంకా వేరు వేరు ఇన్సిగ్నిఫికెంట్ ఇష్యూస్ ని నీవు కౌంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఈ మధ్య ఈ సోషల్ మీడియా మనకు విరివిగా అందుబాటులోకి రావడంతో రకరకాల డౌట్స్ ని మనలో క్రియేట్ చేస్తున్నారు. నేను ఒకటే మాట చెప్తాను, ఎప్పుడు యేసు ప్రభు వారు జన్మించారు అనేది ప్రాముఖ్యం కాదు, నీలో జన్మించారా లేదా, నీవు ఆయనలో నిలువబడేటటువంటి వ్యక్తిగా ఉన్నావా లేదా, ఎప్పుడు ఆయన చనిపోయారు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఆయన మరణము ద్వారా నీకు విడుదల కలిగినది అనే విషయాన్ని నీవు తెలుసుకోగలవా అన్నది అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటిది. యేసు ప్రభు వారి యొక్క ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన దేవునితో కలిసి ఉండేటటువంటి ఆ స్థితిని తనకు మాత్రమే పరిమితము చేసుకోకుండా దేవుని
దేవునితో సమానముగా ఉండు ఆ స్వరూపములో నుండి నిన్ను నన్ను ప్రేమించారు కాబట్టి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ యేసుక్రీస్తు రూపములో బాలునిగా జన్మించి దాసుని స్వరూపము ధరించుకొని తన నడుమునకు తువాలు కట్టుకొని శిష్యుల పాదములు కడిగేటంతగా ఆయన తన్ను తాను తగ్గించుకొని చివరికి ఏమైందంట, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. He emptied himself. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దేవుని స్వరూపాన్ని వదిలిపెట్టి దైవ స్వభావాన్ని వదిలిపెట్టి మానవ స్వరూపములోనికి చివరికి 8వ వచనంలో ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే. ఇక అంతకంటే తగ్గింపు స్వభావము, అంతకంటే తగ్గించగలిగేటటువంటి స్వభావము ఇంకా వేరే ఒకటి ఉన్నదేమో. ఎంతగా తాను తగ్గించుకున్నారంటే, అంటే మన స్నేహితుల కోసం మనం ఎంతవరకు చేయగలుగుతామంటే కొంతవరకు చేయగలుగుతాం. కానీ వారి రూపంలోనికి మారిపోవడానికి, మనలను తన వలె చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చూడుము గెత్సెమనే అనే ఆ కీర్తన నేను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. నన్ను తన వలె మార్చడి ఈ మహాప్రేమను తలచి అనే మాట ఉంటుంది చూడండి. నన్ను తన వలె మార్చడి ఈ మహాప్రేమను తలచి, నన్ను తన వలె మార్చడి ఈ మహాప్రేమను తలచి, తలచి తలచి హృదయము కరుగా సదా కీర్తించేదను. తలచి తలచి హృదయము కరుగా సదా కీర్తించేదను. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభువు పాపినాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. కేవలం మనలను తనలాగా మార్చాలి అనేటటువంటి ఉద్దేశంతో, తన స్వరూపంలోనికి మనల్ని మార్చాలి అనే ఉద్దేశంతో ఆయన శిలువ మీద తనను తాను అర్పించుకున్నారు. ఈ జన్మ సమయంలో మరణమునకు ప్రాధాన్యత తప్పకుండా ఉంది. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి గల ఒకే ఒక కారణం పాపులమైన మన కొరకు మరణించడానికే. సో there is always a way of salvation only in and through the death of Jesus Christ. యేసు ప్రభువారి యొక్క మరణము ద్వారా మాత్రమే క్రిస్మస్కు నిజమైనటువంటి సంతోషము, క్రిస్మస్కు నిజమైనటువంటి విలువ తప్పకుండా కలుగుతుంది. కరుణాంటి ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడ టైం అయింది అని చెప్తున్నట్టున్నారు. సో ఈ క్రిస్మస్ సందేశంలో ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ అయినటువంటి మనలను, ఇన్సిగ్నిఫికెంట్ సిచ్యుయేషన్లో ఉన్నటువంటి మనలను ప్రభువు తన స్వరూపంలోనికి మార్చడానికి, నన్ను తన వలె మార్చడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినారు. అదే నిజమైనటువంటి క్రిస్మస్, అదే నిజమైనటువంటి సందేశము. దేవుడి కొద్ది మాటలు మన వీటిలో దీవించి ఆశీర్వదించును గాక.